నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీకి సంబంధించినటువంటి అమరావతి పోలవరం అంశానికి సంబంధించి కేంద్రం 15,000 కోట్లు ఇవ్వబోతున్నట్టు ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏపీలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు అవ్వచ్చు, లేకపోతే అమరావతి అంశం అవ్వచ్చు, ఏదైనా కానీ దాని డెవలప్మెంట్ ముందుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా కేంద్రం సహాయం కావాలంటూ కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దానికి కేంద్రం సానుకూలంగా స్పందించి దాదాపుగా 15,000 కోట్లు ఇవ్వడానికి సుముఖంగా ఉంది అన్నట్టుగా ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? మరో నెల 15 రోజుల్లో పోలవరం పనులు ప్రారంభం కావాలి. ఎందుకంటే ఇంక అయిపోతుంది. గోదావరి ఫ్లడ్స్, కృష్ణా ఫ్లడ్స్ మనం చూసాం. ఇప్పుడు ఈ సీజన్లో ఎంత స్పీడ్గా పనులు చేసుకుంటే వాళ్ళకి అంత కలిసి వచ్చేటువంటి అంశం అన్నమాట. పోలవరం తొలి దశ పనులు 2027 లోపు కంప్లీట్ చేయాలి. 2027 లోపు కనుక ఫస్ట్ ఫేజ్ వర్క్స్ కంప్లీట్ కాకపోతే సెకండ్ ఫేజ్ వర్క్స్కి కేంద్రానికి బాధ్యత లేదన్నట్టుగా మనం చూసాం. ఇప్పుడు కేంద్రం యాక్చువల్గా 5 ఏళ్ళు ఇవాళ విలువైన సమయం కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో పోలవరాన్ని చావు దెబ్బతీశారు. ఏది అంతకుముందు చంద్రబాబు హయాంలోనేమో బుల్లెట్ స్పీడ్తో పనులు జరిగాయి. చంద్రబాబు 5 ఏళ్లలో 72% వర్క్స్ కంప్లీట్ అయ్యాయని, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కనీసం 5% వర్క్స్ కూడా చేయలేని పరిస్థితి. అంటే ఇంకా 23% పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి రాగానే రివర్స్ టెండరింగ్ అన్నాడు. అటు ఇటు మార్చేశాడు, కాంట్రాక్టర్లను మార్చాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? దీనివల్ల నేనేదో ఆదా చేశానన్నాడు. ఒక 900 కోట్లు ఆదా చేశాను ఈ రివర్స్ టెండర్ల వల్ల అన్నాడు, కానీ 9,000 కోట్ల నష్టం చేశాడు. ఇది ఒక 1.5 year 1 year అసలు పనులు చేయలేదు. చేయకపోతే ఏం జరిగింది? ఆ 3వ సీజన్లో ఫ్లడ్ వచ్చి పడింది. 2020లో వచ్చిన ఫ్లడ్ అది పోలవరం ఆ డయాఫ్రమ్ వాల్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. గైడ్ బండ్ కుంగిపోయింది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అన్నమాట. ఇప్పుడు పరస్పర ఆరోపణలే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ నెపం చంద్రబాబు మీద వేయాలని చూస్తారు, అప్పటి ప్రభుత్వం మీద. మీ వైఫల్యాన్ని, మీ అసమర్థతని మీరేంటి చంద్రబాబు హయాంలో అక్కడ అవినీతి జరిగిందని ప్రజల్లో ఏదో చిత్రించటం కోసం, రాజకీయ లాభాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1.5 year ఆపడమే ఇవాళ పోలవరం ప్రారంభం. చంద్రబాబు స్పీడ్తో గనక అదే పనులు గనక కంటిన్యూ చేసి ఉన్నట్లయితే అసలు ఈ పాటికి పోలవరం ఫలితాలు వచ్చాయి. వాళ్ళే చెప్పారు, అనిల్ కుమార్ అనేక సార్లు చెప్పాడు, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2020 కంప్లీట్ చేస్తున్నాం, 2021 కంప్లీట్ చేస్తున్నాం, 2022 కంప్లీట్ చేస్తున్నాం. డెడ్ లైన్స్ మార్చుకుంటూ వెళ్ళారే తప్ప అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు మొత్తం అన్ని నీటిపారుదల ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేశాడు. అతను ఏంటంటే అతను మేనిఫెస్టోలోనేమో జలయజ్ఞం మా నాన్న టైప్లో నేను చేస్తాను, మొత్తం 52 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాను అని చెప్పాడు తప్ప ఆ 3వ రత్నంగా పేర్కొన్న జలయజ్ఞం అతనేంటి? రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్లలో 56,000 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పట్లో ధనయజ్ఞం అనే విమర్శలు వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి కన్నా కూడా ఇంకా 12,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాడు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇదేంటి విభజిత ఆంధ్రప్రదేశ్. 13 జిల్లాల్లోనే చంద్రబాబు నీకు 68,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఇది ఇరిగేషన్ మీద. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి 5 ఏళ్లలో ఇరిగేషన్ మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే తండ్రి ఖర్చు పెట్టిన దాంట్లో 3వ వంతు, చంద్రబాబు ఖర్చు పెట్టిన దాంట్లో 4వ వంతు ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో ఇవాళ వైఫల్యాలను అతని వైపై వేళ్ళు చూపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ అధికారంలోకి రావడం, 2 చోట్ల డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం, ఎక్కడ మోడీ 3.0 తెలుగుదేశం ఎంపీల బలం పైన ఆధారపడిన నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు 4.0 ఈ పోలవరం మళ్ళా ఊపందుకుంటుంది అనే ఒక ఆశ, ప్రజల్లో ఒక భరోసా ఏర్పడ్డాయి. వెంటనే మొన్న కూడా మనం చూసాం, కేంద్రం ఏం చేసింది?
12,000 కోట్లు అడ్వాన్స్ రిలీజ్ కూడా ముందుకు వచ్చింది. అంటే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే కేంద్రం రిలీజ్ చేసేది. ఇప్పుడు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో కేంద్రం కూడా అడ్వాన్స్ ఎక్స్పెండిచర్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. 12,217 కోట్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఆ పోలవరం బాధ్యత మాదే, అది పూర్తి బాధ్యత. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన 7,000 కోట్లు అర్జెంటుగా రిలీజ్ చేయమన్నారు. మీరు చెప్పిన 12,217 కోట్లు 7,000 crores ముందు ఇచ్చేసేయండి అంటే ఇంక తరుముకు వస్తుంది టైం. ఏది ఇప్పుడు ఈ ఫ్లడ్ తీసిన వెంటనే పనులు ప్రారంభం కావాలి. మళ్ళా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా అయితే బుల్లెట్ స్పీడ్తో పనులు జరిగాయో అంతకన్నా రెట్టించిన స్పీడ్తో జరపాలి. అప్పుడు మనం చూసాం 24 గంటల్లోనే నీకు 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. అది గిన్నెస్ రికార్డు అనమాట. లిమ్కా రికార్డు, గిన్నెస్ రికార్డులు, అసలు వందల జేసీబీలు, వేల టిప్పర్లు మనం చూసాం. అసలు జర్మనీ నుంచి తెచ్చిన పెద్ద పెద్ద యంత్రాలు, ఒక్కొక్క హెవీ మెషినరీ కాస్టే 500 కోట్లు ఉంటుందన్నమాట. ఒక పండగ వాతావరణంలో వేలాది కూలీలు, వందలాది ఇంజనీర్లు, అది రావాలి మళ్ళా. ఇప్పుడు ఏమంటోంది రాష్ట్ర ప్రభుత్వం, ఈ సీజన్ వెంటనే పనులు కనుక ప్రారంభం చేసేస్తే డయాఫ్రమ్ వాల్, దాంతోపాటు ప్యారలల్గా ఆ వాల్ కూడా 2 వాల్స్ కనుక కంప్లీట్ చేసేసుకుంటే ఫస్ట్ ఫేజ్ 2027కి కంప్లీట్ చేస్తేనే కేంద్రం సెకండ్ ఫేజ్కి డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం ఇది ఒక పెద్ద సవాల్ అన్నమాట. దీనికి మరి జలవనరుల శాఖ మంత్రిగా రామానాయుడు రావటం అదొక అనుకూలించే అంశం అన్నమాట. గత జలవనరుల శాఖ మంత్రి చంద్రబాబు హయాంలో దేవినేని ఉమామహేశ్వరరావు మనం చూసాం. వాళ్ళిద్దరు పేరు అప్పట్లో బాగా హిట్ అయింది. అసలు వాళ్ళు ప్రాజెక్టుల మీద నిద్ర అనే ఒక కార్యక్రమం పెట్టుకోవటము, అసలు అన్ని ప్రాజెక్టులు శరవేగంగా కంప్లీట్ చేయటం కోసం బాగా కష్టపడ్డారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి 2 కృష్ణులు మారారు. ఇది అనిల్ కుమార్, అంబటి రాంబాబు. ఇద్దరికి దానిపైన అంత అవగాహన లేకపోవటం, పట్టు దొరక్కపోవటం, మరి పిచ్చి పిచ్చి మాటలు. ఏదో బుల్లెట్ దిగిందా లేదా అంటాడు అనిల్ కుమార్. అసలు టీఎంసీకిను క్యూసెక్కి తేడా తెలియని వాళ్ళ యొక్క పరిస్థితి మనం చూసాం. అదేమంటే అంబటి రాంబాబు ఏమన్నాడు, అసలు ఎప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా 5 ఏళ్ళు అయినాక పోలవరం ఇప్పటికీ నాకు అర్థం కాలేదన్నాడు. అంటే వాళ్ళ యొక్క అజ్ఞానం అనుకోవాలా, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ అంతే అనుకోవాలా. రామానాయుడు నిన్న మనం చూసాం, బుడమేరు పొంగినప్పుడు అసలు ఆ గండ్లు పూడ్చివేతలో కూడా అతను అక్కడ ప్రజాప్రతినిధిగా ఆయన నియోజకవర్గంలో కూడా పాలకొల్లు రైతుగా అతనికి ఉన్నటువంటి ఫ్యాషన్ ఏది, పంట విలువ తెలిసినాడు కావటం, నీటి విలువ తెలిసినాడు కావటం. గండ్లు పూడ్చివేతప్పుడు కూడా మనం చూసాం బుడమేరు ఆ కట్ట 3 గంటలు పూడ్చి కానీ రావద్దంటే 6 రోజులు కట్ట మీదే అతను భోజనం, కట్ట మీదే స్నాన పానాదులన్నీ కూడా ఒక వర్క్ కల్చర్, ఏది ఒక శ్రమించే తత్వం. ఇవాళ అలాంటి మంత్రి జలవనరుల శాఖకి దొరకటం కూడా ఒక అదృష్టం. అయితే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలి, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి. 2027 కల్లా పోలవరం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ 15,000 కోట్లు కేంద్రం కనుక ఇచ్చినట్లయితే మనకి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏది మొదట్లోనే ఒక మంచి ఆరంభంతో ప్రారంభించినట్టుగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఏదైతే కేంద్రం సహకారం చేస్తుందన్న అంశం ఏదైతే ఉందో, అంటే మనం గతంలో చూసాము, అంటే కేంద్రం కొన్ని గ్రాంట్గా ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మేమే పే చేసుకుంటాము అన్న వేలో మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు కనుక ఒకవేళ ఈ ప్రకృతి వైపరీత్యాలకు కూడా దాదాపుగా 3,300 కోట్లు ఏదో ఇచ్చినట్టు 2 తెలుగు రాష్ట్రాలకి కలిపి ఇప్పుడు కేంద్రం మనకి ఏదైతే మంజూరు చేస్తా అనే అంశం ఉందో, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే అప్పు కింద చూడొచ్చా, లేకపోతే గ్రాంట్ కింద చూడొచ్చా? అంటే ఇప్పుడు ఈ మంజూరు చేసిన 12,000 కోట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు అమరావతికి కూడా 15,000 కోట్లు ఇచ్చింది మొన్న తొలి బడ్జెట్లో రాజధాని నిర్మాణం కోసం. ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్రం అది ఒకవేళ దానిపైన ఏదన్నా వడ్డీ పడ్డా అది కేంద్రం కట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడని రీతిలోనే కేంద్రం ఈ నిధుల మంజూరు చూడాల. గ్రాంటా, లోనా అనేది కాదు. ఒకవేళ లోన్ అయినా కూడా లోన్ యొక్క ఇంట్రెస్ట్ భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడదన్నమాట. ఇప్పుడు
ఇవాళ కావాల్సింది తక్షణ ఉపశమనం. ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 30 ఏళ్ళు వెనక్కిపోయింది. అందుకే పదే పదే చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయన కూడా అంటున్నారు, ఏమని, మళ్ళా 1995 నాటి చంద్రబాబును చూస్తారంటున్నారు. 1995 నాటి చంద్రబాబును చూస్తారంటే అర్థం రాష్ట్రం మళ్ళా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. దీన్ని మళ్ళా 30 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చే దిశగా నేను రాత్రింబవళ్ళు పనిచేయడానికి సిద్ధం. నాతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అవిశ్రాంతంగా పనిచేయాలి. అటు మంత్రులు, ఇటు ఈ ఐఏఎస్లు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఏది, అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ మళ్ళా నిలబడాలంటే వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఏది, పొడవైన కోస్తా తీరం ఉంది, జీవనదులు లాంటి నదులు ఉన్నాయి, కృష్ణ, గోదావరి. ఈ నదుల అనుసంధానం కొలిక్కి తీసుకురావాలి. ఏది మనం అనుకున్నాం, ఏది పంచనదుల సంగమం అన్నారు. చంద్రబాబు గత 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అక్కడ వంశధార దగ్గర నుంచి నీకు గోదావరి, ఆ తర్వాత కృష్ణ, పెన్న, ఈ కావేరి దాకా వీటిని కలపాల్సినటువంటి బాధ్యత ఉంది. కేంద్రం కూడా నదుల అనుసంధానాన్ని ఒక టాస్క్గా తీసుకుంది. కాబట్టి నదుల అనుసంధానం భారతదేశంలో, అది కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కీలకం అన్నమాట. ఈ పంచనదుల సంగమం గనక జరిగినట్లయితే ఇంకా అసలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి అసలు కరువు అనేది ఉండదు. గతంలో ఉన్న పేరు, ఈ మధ్యకాలంలో పోగొట్టుకున్న పేరు, ఏది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళా మన జనరేషన్ చూస్తే అంతకన్నా గొప్ప లేదు.